కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఎందుకో మనస్సు మారిపోయింది. వీడికా నేను సంస్కారం చేసేది? చేయను. నేను ఇంత అధర్మం చేసిన శరీరాన్ని నేను చూడను, ముట్టను కూడా ముట్టను అన్నాడు. అప్పుడు రాముడు అన్న మాట ఏంటో తెలుసా? అద్భుతంగా, మరణాంతాని వైరాణి. చనిపోయాడయ్యా రావణాసురుడు, పడిపోయాడు. ఇంకా ఇప్పుడేమిటి వైరం, ఇప్పుడేమిటి శత్రుత్వం? మరణాంతాని వైరాణి. చనిపోయిన వాడిని శత్రువు అని భావించడం చాలా తప్పు, పొరపాటు. అయ్యో పోయిన వాళ్ళని తిట్టద్దండి అంటారు. అందుకనే ఇది రాముడు నేర్పించిన ధర్మం మనకి. పోయారు, వాళ్ళని ఎందుకు తిట్టాలి? చాలా పొరపాటుది. వాళ్ళు ఎంత తప్పు చేసి వెళ్ళినా సరే వాళ్ళని తిట్టకూడదు అంటారు. ఎందుకంటే ఎక్కడ ఏ వాయువులో కలిసిపోయారో, ఆత్మస్వరూపంలో కలిసిపోయారో, ఆ పరమాత్మ అనుగ్రహంతో తిట్టకూడదు వాడిని. అలా తిట్టద్దు, సంస్కారం చేయి. నేను చేయనన్నాడు. నువ్వు చేయకపోతే నేనే చేస్తానన్నాడు రాముడు. నీకే కాదు నాకు కూడా అన్నే రావణాసురుడు. ఇది శ్రీరాముడు చెప్పిన మాట. ఆ మాటకి హడలిపోయి ఇక రాముడు ఆగ్రహించి ఏం చేస్తాడు అని అప్పుడు సంస్కారం చేయడానికి పూనుకున్నాడు. మండోదరి వచ్చింది, బాధపడుతోంది. మండోదరిని కూడా సాంత్వన చేశాడు. బాధపడద్దమ్మా, వాడు చేసిన తప్పుకి శిక్ష ఇది, ధర్మం నిలబెట్టడం కోసం ఇలా చేశానని. తర్వాత సంస్కారం అంతా అయింది, రావణాసురుడి సంస్కారం. విభీషణుడు స్నానం చేసి వచ్చాడు. ఇక ముందు ఏం జరగాలి? అసలైన ఘట్టం. ఆ తల్లి అక్కడ కృషించిపోయింది, బాధపడుతోంది. ఆ తల్లిని పలకరించే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు వెళ్తారు, ఎవరు చెప్తారు? అంటే హనుమంతుడు అంటే చాలా నమ్మకం కాబట్టి హనుమంతుడినే పంపించాడు. హనుమా, నువ్వు వెళ్ళి ఆ తల్లిని దర్శనం చేసి ఇక్కడికి తీసుకురా. హనుమంతుడు వెళ్ళాడు. వెళ్ళి చెప్పాల్సిందంతా చెప్పాడు. ఆ సీతామాత మెల్లగా తల వంచుకుని, రాముడు అలా కూర్చొని ఉన్నాడు. యుద్ధభూమి అది ఘోరంగా ఉంది. అక్కడికి మెల్లగా నడుచుకుంటూ వచ్చింది ఆ తల్లి. ఇది ఒక విచిత్రమైన ఘట్టం ఇది రామాయణంలో. రాముడు అంటే కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి మనకి. ఈ ఘట్టం కూడా కొన్ని సందేహాలని కలిగించే ఘట్టం ఇది. సీతామ్మవారు వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? ఇటు చూస్తారు, అటు చూస్తారు, ఇటు చూస్తారు, అటు చూస్తారు. ఏం జరుగుతుంది ఇప్పుడు? వీళ్ళిద్దరు ఎలా కలుస్తారు? మనకు మాత్రమే కాదు, అక్కడున్న ఆంజనేయ స్వామికి, హనుమంతుడికి కూడా మనసులో సంశయం. ఏమవుతుంది ఇప్పుడు? ఏం జరగచ్చు ముందుకే? రాముడిని చూస్తాడు, సీతామ్మవారిని చూస్తాడు. ఇప్పుడు ఈమె పరిగెత్తుకుంటూ వెళ్ళి రాముడిని పట్టుకుంటుందా, లేదా రాముడే పరిగెత్తుకుంటూ వెళ్ళి సీతామాతను పట్టుకుంటాడా? వీళ్ళిద్దరు ఎలా మాట్లాడతారు? ఇప్పటివరకు ఎవరు చూడలేదు. సీతారామ సమాగమాన్ని ఇప్పటివరకు ఎవరు చూడలేదు. సంగమం అది, గంగా యమున సంగమం లాంటిది, అది పవిత్రమైంది. అందరు ఎదురు చూస్తున్నారు. రాముడు ఏమిటో ఆలోచిస్తున్నాడు. ఎవరికి అర్థం కావట్లే ఏమిటిది. ధనస్సుని ఎట్లా పెట్టుకుని చాలా తీవ్రంగా డీప్ థింకింగ్ అంటారే అలా తనలోకి తాను వెళ్ళిపోయి తల వంచుకొని అలా భూమిని చూస్తూ ఆలోచిస్తూ కొద్దిసేపటికి ధైర్యాన్ని తెచ్చుకుని మెల్లగా తల ఎత్తాడు. ఎత్తి ఎందుకో తెలీదు సీతామ్మవారి ముఖాన్ని కూడా చూడలేదు ఆయన. చూడకుండా ఆయన మాట్లాడిన మాట, యత్కర్తవ్యం మనుష్యేణ. ఒక మనిషిగా పుట్టిన తరువాత నేనే పని అయితే చెయ్యాలో ఆ పనిని చేశాను. దర్శనాం ప్రతిమార్జ్యత. ఎందుకు చేశాను ఇది? వాడు అధర్మాన్ని చేశాడు కాబట్టి, ఆ అధర్మాన్ని నిర్మూలన చేయాలి కాబట్టి ఈ పని చేశాను. తత్కృతం రావణం హత్వా. అయిపోయింది, రావణాసుర సంహారం అయిపోయింది. నేను కృతకృత్యుణ్ణయ్యాను. మయేదం మానకాంక్షిణ. నా మానాన్ని, నా ధర్మాన్ని, నా ప్రతిజ్ఞని నేను నిలబెట్టుకోవాలి కాబట్టి రావణాసుర సంహారం చేశాను అని అంటూ, సీత నీకోసం కాదు,
అటు చూడట్లేదు. ఇదంతా నీకోసం చేశాను అనుకుంటున్నావేమో, చాలా పొరపాటుది. నీకోసం చేసింది కాదు. ఎందుకోసం చేశాను? ధర్మం కోసం చేశాను. నీ స్థానంలో వేరే ఎవరున్నా కూడా నేను ఇలాగే చేసేవాడిని. ఎవరిని రావణాసురుడు ఎత్తుకొచ్చినా కూడా అధర్మాన్ని నిర్మూలన చేయడం కోసం ఈ పనే చేసేవాడిని. కనుక సీత, ప్రజలందరూ మాట్లాడతారు, 1 సంవత్సర కాలం శత్రువు ఇంట్లో వచ్చి ఉంది, అటువంటి సీతని మళ్ళీ రాముడు తీసుకున్నాడు అని ముందుకేం మాట్లాడతారో, ఏం వినాల్సి వస్తుందో అని మనస్సులో ఆలోచన చేస్తూ, నీ ఇష్టం, నీకు స్వేచ్ఛనిస్తున్నాను, నువ్వు నీకు ఎటు మనస్సు అవుతుందో అటు వెళ్ళిపో. పుట్టింటికే వెళ్తావా లేదా మెట్టింటికి వస్తావా నాతో పాటుగా, ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే నేను మాత్రం మళ్ళీ నిన్ను స్వీకరించడం అనేది సాధ్యం లేదు. హాయిగా భరతుడి రక్షణలో ఉండు, వదిన గారిని బాగా చూసుకుంటాడు, లేదా లక్ష్మణుడి రక్షణలో ఉండు, లేదా శత్రుఘ్నుడి రక్షణలో ఉండు. నా వద్ద మాత్రం ఉండటానికి సాధ్యం లేదు. ఇది నేను ఒప్పుకోను. నీ ఇష్టం. ఇవేవి నచ్చలేదా, నీకు ఎటు వెళ్ళాలనిపిస్తుందో అటు వెళ్ళిపో. ఇది శ్రీరాముడు చెప్పిన మాట. అప్పుడు ఆ తల్లి ఏం మాట్లాడుతుంది? ఇప్పటి వరకు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అదంతా కూడా ఒక్కసారికి అట్లా నీరు కారిపోయింది. హనుమంతుడు చూస్తున్నాడు, ఏంటి స్వామి ఇది? ఇదా మీ నుంచి మేము అనుకున్నది? ఇదా శ్రీరాముడు అని మనసులే మారిపోయాయి చాలామందికి. లక్ష్మణుడి కోపం కూడా వచ్చింది. అందరూ అలా ఉన్నా కూడా శ్రీరాముడు తనలో ధర్మాన్ని ధారణ చేసి ఎంత కష్టపడి ఉంటాడు ఆ సమయంలో శ్రీరాముడు. సీతామాత ఇన్ని రోజులు ఆ అశోకవనంలో ఎంత కష్టపడిందో ఆ కష్టాన్నంతా ఈ ఒక్క రోజులో, ఈ ఒక్క క్షణంలో అనుభవిస్తున్నాడు శ్రీరాముడు. తెలుసా, ఎవరి కోసమైతే నీ కోసం కాదు అన్నాడు, కానీ మనస్సులో తెలుసు సీత 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 ఏడ్చి 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 వచ్చాడు. ఏం ఊరికే యుద్ధానికి వచ్చాడా? అంత ఏడుపుని ఎందుకు చూపించారు రామాయణంలో? అంత ప్రేమ శ్రీరాముడికి సీత అంటే. కానీ బయటికి మాత్రం అలా మాట్లాడాలి. రేపు రాజు కాబోయేవాడు. రాజ్యంలో అధర్మం వచ్చేస్తే, రాజ్యంలో అందరూ ఇదే మాట్లాడితే ఎవరు కూడా మాట వినేవాళ్ళు ఉండరు ప్రపంచంలో. అది దృష్టిలో పెట్టుకుని ఆ స్వామి ఆ సమయంలో అలా మాట్లాడాడు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ లలితా సహస్రనామ రహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అంశం లలితా సహస్రనామాల్లో మొట్టమొదటి యొక్క నామం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఓం శ్రీమాతాయై నమః. ఇది మొట్టమొదటి నామము. శ్రీమాత అంటే చూడండి, జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి, జగత్ కారణభూతమైనటువంటి అమ్మవారి యొక్క మొట్టమొదటి పేరు, బీజం ఏమిటంటే మాత, అంటే తల్లి అని పిలువబడుతుందన్నమాట. మాత అంటే తల్లి అని అర్థం. అంతేకాకుండా మాత అంటే కారణమైనది అని అర్థం. మాత అంటే కడుపులో సమస్తాన్ని ధరించి ఉన్నటువంటిది అని అర్థం అన్నమాట. అంటే ఒక భగవత్ శక్తిని అమ్మ అన్న నామంతో పిలవడంలో అంతటి ఆప్యాయత దాగి ఉంది. శ్రీమాత అనేది మొట్టమొదటి యొక్క నామం అన్నమాట. మాత అంటే కారణమైనటువంటిది. ఏంటి, దేనికి కారణము అంటే మనకి కారణం, ఈ సృష్టికి కారణం, అంటే సమస్తానికి కారణం ఎవరైతే ఉన్నారో ఆమెయే ఆ జగన్మాత అని అర్థం అన్నమాట. అందుకే మాతృత్వం యొక్క ఔన్నత్యం అనేది ఈ శ్రీమాత ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. మనం ఒక శక్తిని మనం ఎలాగైనా పిలవచ్చు, కానీ అందులో ప్రసన్నురాలు అవ్వాలి అనుకున్నప్పుడు అమ్మ అని పిలవడంలోనే ఒక ప్రసన్నత లభిస్తుంది అనమాట. మీరు ఇంకే నామంతో మనం అమ్మవారిని మనం పిలిచినప్పటికి కూడా, ఎందుకంటే ఒకానొక సమయంలో ద్రౌపది దేవి కృష్ణ భగవానుడిని ఇలా ప్రశ్నించింది. కృష్ణ, అప్పుడు దుశ్శాసనుడు నా యొక్క చీరని అలా లాగుతూ ఉంటే నేను కృష్ణ అని పిలిచాను కదా, అంత ఆలస్యం ఎందుకు చేశావు స్వామి అని ద్రౌపది ఒకానొక సమయంలో కృష్ణుని ప్రశ్నించింది. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ద్రౌపది, నువ్వేమని పిలిచావు ముందు అని. ఆవిడ జ్ఞాపకం చేసుకుంది. అంటే ద్రౌపది మొదట ఓ ద్వారకావాస అని పిలిచిందట. ద్వారకావాస అని పిలవడం వలన కృష్ణుడు నన్ను ద్వారకావాస అని పిలిచింది, అంటే ద్వారకా నుండి నేను రావాలి. ఇప్పుడు ద్రౌపది యొక్క వస్త్రాలని లాగుతున్న సంఘటన ఎక్కడ జరుగుతూ ఉంది? దుశ్శాసనుడు హస్తినాపురంలో. అంటే నేను ద్వారకా నుండి హస్తినకు రావాలి కదా అని నేను ద్వారక నుండి బయలుదేరాను, కాస్త ఆలస్యమైంది. ఆ తరువాత నువ్వేమని పిలిచావు నన్ను? ఓ హృదయవాసి, అంతర్యామి, సర్వాంతర్యామి అని పిలిచావు తర్వాత, కాబట్టి వెంటనే వచ్చాను నేను.
అంటే నువ్వు నన్ను ఎట్లా పిలిస్తే నేను అట్లా వస్తాను. అది భగవతత్వం. అందుకే ఎప్పుడైతే హృదయాంతరవాసి అనగానే అక్కడే ప్రత్యక్షమై నీకు చీరలు ఇచ్చాను నేను. ఇది కృష్ణతత్వం. అంటే భగవతత్వం అట్లా ఉంటుంది. అందుకే శ్రీమాత అంటే అనంతమైనటువంటి తత్వాన్ని ఒక తల్లిగా పిలవడం వలన, అమ్మా మాత అని పిలవడం వలన తొందరగా ప్రసన్నులు అవుతుందన్నమాట. భగవతత్వం అనేది భగవంతుడు తొందరగా ప్రసన్నులు అవుతాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ ప్రేమ అయినా సరే నెపంతో కూడుకున్నటువంటి ప్రేమే. కేవలం ఒక తల్లి ప్రేమ మాత్రమే ఎటువంటి నెపం లేకుండా ఉంటుంది, సహజంగా ఉంటుందన్నమాట. ఇంకా ఇతర ప్రేమలు ఏవైనా చూసుకోండి, వాడికి ఒక నెపం ఉంటుంది. కానీ తల్లి మాత్రం ఏమీ ఆశించకుండానే బిడ్డని ప్రేమిస్తుంది. తల్లి యొక్క ప్రేమ పొందడానికి సాధనం ఏమైనా ఉందా? తల్లికి ఏమైనా ఇచ్చి మనం ప్రసన్నదాన్ని చేసుకోవాలంటే ఏమీ అవసరం లేదట. అమ్మా అని పిలిస్తే చాలు, ఆ తల్లి మనల్ని అనుగ్రహించేస్తూ ఉంది. అటువంటి శక్తి అమ్మ అన్నటువంటి పదంలో మనకు లభిస్తూ ఉంటుంది. ఒక గ్రామంలో ఒక ఆచారం ఉందట. ఏమిటి ఆచారం అంటే, వృద్ధులైపోతే ఆ వృద్ధుల్ని తీసుకుని వెళ్ళి ఒక అడవిలో విడిచిపెట్టేయడం. అది ఒక దౌర్భాగ్యమైనటువంటి ఒక ఆచారం. ఇప్పుడు వృద్ధాశ్రమాల్లో తీసుకువెళ్ళి విడిచిపెట్టేస్తూ ఉంటారు కదా, అట్లా. అలాగే ఆ కొడుకు ఆ వృద్ధురాలు అయిపోయింది, ఆ తల్లిని మోసుకుపోతూ ఉన్నాడు అడవిలో. తీసుకెళ్తూ ఉన్నాడు. చాలా దూరం తీసుకువెళ్ళిపోయాడు. అడవి మధ్యలో తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టేసి ఇక బయలుదేరిపోతున్నాడు. అమ్మ నేను బయలుదేరుతున్నాను అన్నాడు. బయలుదేరిపోతున్న క్రమంలో ఆయనకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఏమిటంటే, ఆ తల్లిని మోస్తూ వస్తున్నప్పుడట అమ్మ ఆ పక్కన చెట్టులు అవన్నీ ఉన్నాయి కదా, చెట్టులు పుల్లలు అవన్నీ కూడా, చెట్టులో ఉన్నటువంటి ఆకులన్నీ కూడా తెంపి ఆ వెనక ఒక్కొక్క ఆకులు అలా పోస్తూ వస్తుందట. ఈ విషయాన్ని అడిగాడు. అమ్మ ఎందుకు ఇంత దూరం నేను చూస్తూ ఉన్నాను, నా వెనక వస్తున్నప్పుడు నువ్వు ఏమాత్రం బాధపడకుండా అక్కడ ఉన్నటువంటి ఆకులన్నీ తెంపుతూ ఆ ఆకులన్నీ అలా దారి గుండా వేస్తూ వస్తున్నావు, ఎందుకమ్మా అలా చేశావు అని కొడుకు అడిగాడు తల్లిని. తల్లి అన్నది, అవును నాయనా, ఇంత పెద్ద అరణ్యంలో మధ్యలోకి తీసుకొచ్చి నన్ను విడిచిపెట్టేశావు. అయితే నేను ఎలాగ ఇక్కడ ఉండిపోతాను, తిరిగి నేను వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ నువ్వు తిరిగి మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి కదా నన్ను విడిచిపెట్టి. మరి తిరిగి వెళ్ళాలంటే నీకు దారి ఎట్లా తెలుస్తుంది? కాబట్టి నీ దారి తెలియడం కోసమని నేను ఈ ఆకులు అలా దారి గుండా వేసుకుంటూ వచ్చాను నాయన. కాబట్టి ఆ ఆకులు ఎక్కడెక్కడైతే పడున్నాయో ఆ దారి గుండా నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళిపో అని తల్లి బిడ్డను కోరుకుందట. అప్పుడు ఆ బిడ్డ ఎంతో బాధపడ్డాడు. అంటే తన తల్లికి అరణ్యాలు విడిచిపెట్టేస్తున్నామని తెలిసిన తర్వాత కూడా తల్లి బిడ్డని ప్రేమించగలుగుతుంది. అంటే అటువంటి ప్రేమ తల్లి యొక్క ప్రేమ అన్నమాట. అంటే మీరు తల్లిని బాధిస్తే కూడా ప్రేమించే శక్తి తల్లికే ఉంటుంది. ఉదాహరణకి మీరు ఒక సోదరుడు లేకపోతే ఒక స్నేహితుడు, ఆ స్నేహితుని మీరు ఏవైనా బాధించారనుకోండి, ఆ తర్వాత ఇంకా ప్రేమ ఉండదు. కానీ తల్లి పట్ల అట్లా కాదు, మీరు బాధించినా ప్రేమిస్తుంది తల్లి. అంతేకాదు ఆ తల్లి యొక్క ప్రేమ ఎట్లా ఉంటుందంటే, ఒక గంధపు చెట్టుని మీరు ఎంత నరుకుతూ ఉన్నా అది సువాసనని ఇస్తుంది. అలాగే ఒక చెరుకు గడని మీరు ఎంత నోట్లో పెట్టి నములుతున్నా అది తీయదనాన్ని, రసాన్ని ఇస్తూ ఉంది. అలాగే తల్లిని మీరు బాధించినా సరే ప్రేమించే శక్తి ఒక తల్లి దగ్గర మాత్రమే మనం చూడగలుగుతాం అన్నమాట. అందుకే ఇప్పుడు అమ్మా అని పిలిచిన తర్వాత ఈ బిడ్డని నేను ప్రేమించడానికి వాడికి అర్హత ఉందా లేదా అని తల్లి చూడదండి. ఏ అర్హత చూడకుండానే ఆ తల్లి బిడ్డని ప్రేమిస్తుందన్నమాట. అందుకనే భగవంతుడిని మనం అమ్మా మాత అని పిలిచామనుకోండి, అప్పుడు భగవంతుడు కూడా అమ్మ స్వరూపంగా వీడు నేను ప్రేమించడానికి వీళ్ళ అర్హతలు ఉందా లేదా, వీడు మంచివాడా చెడ్డవాడా అనే అర్హత చూడకుండానే వచ్చి మనల్ని కాపాడుతాడు అమ్మ అని పిలిస్తే. అంతే కదా. ఇప్పుడు ఒక బిడ్డ పడిపోయాడు, అక్కడ పడిపోయి అమ్మ అని కేకేస్తే అప్పుడు అమ్మ అక్కడ బయలుదేరి వీడు మంచివాడా చెడ్డవాడా అని ఆలోచించి, మంచివాడైతే నా బిడ్డను కాపాడుతాను, చెడ్డవాడినైతే వదిలేస్తానంటుందా? అవేమీ లేదు. అమ్మ అని పిలుపు వినగానే తల్లి ఎన్ని పనుల్లో ఉన్న పనులను విడిచిపెట్టి గబగబమని పరుగెత్తుకొని వచ్చి వెంటనే ఆ బిడ్డను ఎత్తుకుంటుంది. అంటే అర్హత చూడకుండానే అమ్మాని పిలవడమే ఒక అర్హతగా భావించే బిడ్డని కాపాడుతుంది తల్లి అన్నమాట. కాబట్టి భగవంతుడిని కూడా మనం అమ్మ అని మనం పిలిస్తే మనకు ఆయన అనుగ్రహం పొందే అర్హత ఉందా లేదా అని కూడా భగవంతుడు చూడ్డు, వెంటనే వచ్చి మనల్ని కాపాడుతాడు. అందుకే మొట్టమొదటి నామం ఓం శ్రీమాతాయై నమః. ఈ నామంతో ఆ అమ్మవారి యొక్క శక్తిని మనం, అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాము గాక. హరి ఓం తత్సత్. హృదయం వెళ్ళిపోయిన తరువాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగం చూడండి ఎలా ఉందో తెలుసా? త్రేతాయుగస్య లక్ష్మాపి శుభవక్ష్యామి సాదరో భోగై పుష్టా తపుస్తస్య సామగ్రీ యాజ్ఞికీకరే త్రేతాయుగే
ద్విగాః తస్మాద్ యాగమహోరథాః సదా కర్మ మార్గేణ గంతారః. త్రేతాయుగంకి వచ్చేసరికి శరీరం అట కొద్ది భోగాలు పెరిగాయండి. కృతయుగంలో భోగం లేవు. త్రేతాయుగంకి వచ్చేసరికి భోగములచే పుష్టి చెందిన శరీరం, చేతుల్లో యజ్ఞ సామాగ్రి, ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నారు చేతులు. అంటే ఏమిటి తెలుసా? ఎప్పుడైతే యజ్ఞాలు మొదలయ్యాయో అప్పుడు మనిషికి కోరిక మొదలైంది అని అర్థం అండి. ఎప్పుడైతే యజ్ఞం అనేటువంటిది నీవు మొదలు పెట్టావు అంటే నీ లోపల ఇచ్చ మొదలైంది. అంటే కృతయుగంలో మానవుడికి కోరిక లేదు, ఉండేది కాదు పెద్దగా. త్రేతాయుగం వచ్చేసరికి కోరిక పెరిగింది వీడికి. అందుకే జ్యోతిష్ఠోమో స్వర్గకామో యజేత అని, స్వర్గాది లోకాలకు వెళ్ళాలంటే జ్యోతిష్ఠోమాలు హోమాలు చెయ్యాలి అని, అలాగే చక్కటి యజ్ఞాలు నరసాలు గురువాలి అంటే యజ్ఞాలు చెయ్యాలి, ఇవి చాలా వరకు వచ్చాయి. ఎప్పుడు ఇది డెవలప్ అయింది అంటే మనిషిలో కోరిక డెవలప్ అయింది. నేను జీవించాలి, నేను చెయ్యాలి అనేటువంటి ఇచ్చ మొదలైంది. అది త్రేతాయుగం దగ్గరికి వచ్చేసరికి ఇది బాగా. అందుకే త్రేతాయుగ పురుషుడి యొక్క లక్షణాల్లో చెబుతూ ఇక్కడ చేతుల యందు యజ్ఞ సామగ్రి, కర్మ మార్గేణ గంతారః, కర్మ మార్గం బాగా ప్రబలింది. అది త్రేతాయుగం. త్రేతాయుగం ఎన్ని సంవత్సరాలు తెలుసా? షష్ఠి నవాదిత్య అనిదగ్ధాన్ అన్నారండి. 12,96,000 సంవత్సరాలు మొత్తం. అంటే మీరు డెవలప్ అయింది చూడండి. 17,68,000 సంవత్సరాల నుంచి ఒక యుగం పడిపోయేసరికి సంవత్సరాల సంఖ్య తగ్గిపోయింది. 12,96,000 వచ్చిందండి, దిగింది. ఆ తరువాత ద్వాపరం వచ్చింది. ఇక ద్వాపరం వచ్చేసరికి ద్వాపరం ఎలా ఉంది తెలుసా? ఖడ్గ ఖడ్వాంగ చాపేషు శస్త్రాఢ్య కరపల్లవః ద్వాపర ఉగ్రతా శాంతి దయా నైష్ఠుర్య సంయుతః సహితః పుణ్యపాపాభ్యాం తృతీయం యుగమీదృశం బ్రహ్మ ప్రాహ భువం గత్వా కంచిత్ కాలం స్థితిం కురు ఖాద్ది శరస్తాద్ద కాలః పూర్వః అస్య చ అభవత్. ద్వాపరం వచ్చేసరికి పోయిన యుగంలో యుగానికి వచ్చేసరికి ఆయుధాలు లేవు. ద్వాపరం వచ్చేసరికి చేతిలో ఖడ్గం పట్టుకున్నాడు, ఖడ్వాంగం పట్టుకున్నాడు, బాణం పట్టుకున్నాడు, చామరం పట్టుకున్నాడు, శస్త్రాలు పట్టుకున్నాడు. ఉగ్రత్వం ఉంది, శాంతి ఉంది, దయ ఉంది, నిష్ఠురత్వం ఉంది, పుణ్యపాపాలు రెండూ మిళితమైపోయాయి. చూడండి, ద్వాపరం వచ్చేసరికి మిక్సప్ అయిపోయింది మొత్తం. అంటే ఆయుధం అవసరం లేకుండే ఎక్కువగా త్రేతాయుగంలో. బాగా అసలు ఒక పెద్ద ప్రశ్న ఏమిటి అంటే, అసలు అంటే ఇతర మతాల వారు ప్రశ్నించేటువంటి ప్రశ్నలు ఉంటాయి మనకున్నాయి. ఏమిటండి మీ మతంలో ఆయుధాలు పట్టుకుంటారు దేవతలు, మా మతంలో ఆయుధాలు దేవతలు పట్టుకోరు. అసలు దేవతలు ఆయుధాలు ఎందుకు పట్టుకుంటారు చెప్పండి? మన దేవతా వర్ణనంతా కూడా ఆయుధాలు పట్టుకొని కనబడుతుంది. ఖడ్గం, చక్రం. నేను మీకు ఈ ప్రవచనం కంటే ముందు కూడా పంచాయుధ స్తోత్రం చేశాను. అసలు ఆయుధాలకు స్తోత్రం అంటూ మన దగ్గర ఉన్నది, మన సంప్రదాయంలో. ఇతర సంప్రదాయాల్లో లేదు మీకు. ఏమిటి అసలు భగవంతుడికి సుదర్శనం ఎందుకు? ఈ నందకం అనే ఖడ్గం ఏమిటి? గదేమిటి? కౌమోదకి అనేటువంటిది. ఇవన్నీ అవసరమా? భగవంతుడు ఆయుధములు ఎందుకు ధరించాలి? మనను భయపెట్టడానిక? ఆయుధం పట్టుకుని ఉంటే మనం భయపడతామా? ఇది చాలా విస్తృతమైనటువంటి చర్చ ఉంది. ఇది మీకు నిరూపిస్తాను 7 రోజుల్లో. అసలు భగవంతుడికి ఆయుధం ఎందుకు అనేటువంటిది మీకు దత్తాత్రేయ చరిత్రలోనే మీకు లభిస్తుందండి.